జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాజధాని అమరావతిలో ఆవిష్కృతమైన ఒక మహోన్నత ఘట్టం. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు. మేయర్ గా రాయన భాగ్యలక్ష్మి చివరి మీడియా సమావేశం. 5 ఏళ్లు మేయర్ గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందని వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నివాళులర్పించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర. ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా తొళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్క్ సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి చూస్తే 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలుండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళను ఆయన తనకు మేయర్ అవకాశం కల్పించారని, గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి ఆగిపోయిందని, వీఎంసీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. నగర అభివృద్ధిపై విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మేయర్ గా తన చివరి మీడియా సమావేశాన్ని విజయవాడ నగరపాలక సంస్థలోనే తన కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 5 ఏళ్లు మేయర్ గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాలు విజయవాడ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఒక బీసీ మహిళకు మాజీ సీఎం జగన్ మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగర అభివృద్ధిలో భాగంగా ఎన్నో అవార్డులు అందుకున్నామని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. 2021 మార్చి 18వ తారీఖున విజయవాడ నగరపాలక సంస్థలో నేను మేయర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. 2021 నుంచి 26 మార్చి ఈరోజు 16వ తారీఖు 5 ఏళ్ల కాలం నేను పూర్తి చేసుకోవటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. గౌరవ కార్పొరేటర్లు కానీ, గౌరవ అధికారులు కానీ, అలాగే నగర ప్రజలు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు అందరూ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు సహకరించడం జరిగింది. 5 ఏళ్ల కాలంగా విజయవాడ నగర అభివృద్ధిలోన అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించిన మా కార్పొరేటర్లకు కానీ, అలాగే ఆఫీసర్స్కి కానీ, మీడియా మిత్రులకు కానీ, నగర ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గౌరవ ఎక్స్ సీఎం గారు
మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజయవాడ నగరానికి ఒక బీసీ మహిళని మేయర్గా పెట్టాలి అని చెప్పి ఆలోచన చేసి నన్ను మేయర్గా పెట్టడం జరిగింది. ఆయనకి నేను సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం ఓసీ జనరల్గా ఉండడం జరిగింది. దాన్ని బీసీ మహిళని చేసి నన్ను ఈ పదవిలో కూర్చోపెట్టడం జరిగింది. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణు గారు, అవినాష్ గారు, వీరు కూడా నాకు పూర్తి స్థాయిలో ఒక సోదరి భావంతో నన్ను ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఎందుకంటే గతంలో నేను కార్పొరేటర్గా చేసింది లేదు, నాకు ఎలాంటి అనుభవం లేదు. కానీ వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు నన్ను పూర్తిగా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి ప్రతి విషయంలోన నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నాకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ వచ్చే విధంగా వాళ్ళు సీనియారిటీని కూడా నాకు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. దాని మూలాన 5 ఏళ్ల కాలంలోన ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకోవటం జరిగింది. అలాగే మీడియా మిత్రులు కూడా, ఇందులో మీడియా మిత్రులు సహాయ సహకారాలు కూడా నాకు పూర్తి స్థాయిలో అందడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా ఈ ప్రాబ్లం ఉంది మేడం, ఫలానా ఇట్లా ఉంది, ఫలానా ఇట్లా ఉందన్నది మీడియా మిత్రులు కూడా తెలియచేయటం జరిగింది. దాని మూలాలను కూడా మేము సిటీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ దాన్ని పూర్తి చేసుకోవడం అన్నది నాకు జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అపోజిషన్లో ఉన్న కార్పొరేటర్లు కానీ వారు కూడా పూర్తిగా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా మాకు తెలియచేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మా కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో నాకు సహకరించడం. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రుల రాకతో సందడి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గవర్నర్పేట సివిఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఉదయం 9:30 నుండి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లాలో 27,360 మంది హాజరవుతున్నారని తెలిపారు. సెంటర్కి రావడానికి ఎక్కడైనా కన్ఫ్యూజన్ అవ్వలేదు కదా, అడ్రస్ దొరకలేదు, బస్సు దొరకలేదు, ఇబ్బంది లేదు కదా, ఈజీగా వచ్చేస్తున్నారు అందులో. టికెట్ చూసి స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ లో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అందరికీ ఎవరైనా పిల్లలు లేట్ రావడము ఏం లేదు కదా, ఎక్కడ గొడవపడము అవన్నీ ఏం లేదు, అన్ని టైంకి వచ్చారు. అచ్చా బయట పేరెంట్స్ సంబంధం లేదు.
ఆల్ ద బెస్ట్ గైస్. అంటే బాగుంటుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష భారత చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిందన్నారు. పొట్టి శ్రీరాముల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు ప్రజల ఐక్యతకు మరియు రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. రాష్ట్రం అంటూ ఆంధ్ర రాష్ట్రం అంటూ ఉంది అని అంటే అది స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు మన కోసం ఆయన ప్రాణత్యాగం చేసి అమరవీరులు ఆయన అయినారు కాబట్టి ఈరోజు మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నది ఏర్పడడం జరిగింది. అలాంటి మహనీయులని మనం స్మరించుకోవడం అన్నది మన బాధ్యత. ఎందుకంటే ఆ రోజు మనకి తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేది కావాలి అనే ఒక నినాదంతో జన్మించిన పొట్టి శ్రీరాములు గారు, గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఆయనతో పాటు స్వతంత్ర పోరాటంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి స్వతంత్రంలో కూడా ఆయన భాగస్వామ్యం వహించడమే కాకుండా ఆఫ్టర్ స్వతంత్రం తర్వాత కూడా తెలుగు వారికి న్యాయం జరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని మూలాన ఆయన ఆమరణ నిరాహార దీక్షలోనే ఆయన స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రం అన్నది ఏర్పడింది. అప్పుడు ఏదైతే మనకి స్వతంత్రం ముందు స్వతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులు, గాంధీ గారితో పాటు ప్రయాణం చేసిన ఎంతో మంది నాయకులు ఉన్నారు. స్వతంత్రం ద్వారా మనం ఎంతో స్వేచ్ఛను పొందాము. అలాగే ప్రత్యేక రాష్ట్రంతో పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇలాంటి ఒక స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసుకోకుండా పెద్దలు వేసిన బాటలో మనం నడుస్తూ మన రాష్ట్ర అభివృద్ధి గురించి మన ఉన్న ఊరు అభివృద్ధి చేసుకునే ఇండిపెండెన్స్ 1945 వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ చేయాలి అనే ఒక ఆలోచన, దానికి కారణమే పొట్టి శ్రీరాములు గారిని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలి అనే ఒక ఆలోచనతో ఆయన స్టార్ట్ చేసిన నిరాహార దీక్ష. అన్ఫార్చునేట్లీ ఆయన బాధపడ్డారు. బట్ ఆయన స్టార్ట్ చేసిన ఒక ఎనర్జీ వల్లనే ఇమీడియట్లీ అప్పుడున్న గవర్నమెంట్ ఎంటైర్ కంట్రీలోనే ప్రత్యేకంగా రాష్ట్రాలని లాంగ్వేజ్ బేస్ పైన చేయడం జరిగింది. అంటే ఆయన ఓన్లీ తెలుగు రాష్ట్రం కోసము ఆయన చేసిన ఒక పోరాటం ఫైనలీ ఎంటైర్ కంట్రీలోనే కర్ణాటక ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా లాభ పొందింది. అంటే దానికి శ్రీకారం చేసిన ఒక గొప్ప మనిషి మన శ్రీరాములు గారు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మన తెలుగు రాష్ట్రం గురించి చెప్తాము, బట్ ఆయన వల్ల కర్ణాటక నుంచి కన్నడ రాష్ట్రం కూడా వచ్చింది, అలాగే తమిళనాడు కూడా వచ్చింది. సో ఆలోచనకి ఆయన ఒక నాంది పొందారంటే మనం అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇప్పుడు జరిపాము.
మీరు చెప్పినట్లు దీన్ని మనం మా ఇంట్లో పిల్లలకి మనము జనాల్లో కూడా తీసుకెళ్ళి మర్చిపోకూడదు. ఎందుకంటే చాలా మంది ఎఫర్ట్ చేసి వచ్చిన ఒక సిస్టమ్ ఇండిపెండెన్స్ అని ఉంది కాబట్టి దీని గురించి మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన గురించి గుర్తిస్తులు ఉండేదాన్ని. వాస్తవంగా సీఎం గారు ప్రోగ్రామ్ జరగాలి లాస్ట్ ఇయర్ దాకా ఇక్కడ జరిగేది కార్పొరేషన్లోనే ఇంకా అమరావతిలో చేస్తున్నాం కాబట్టి జరగలేదు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజంతా దయచేసి మీ అందరూ మీ ఇంట్లో పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి తెలియాలి, కష్టపడి ఆంధ్ర రాష్ట్రం తెలియాలని కోరుకుంటూ ఈరోజు వచ్చిన అందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విజయవాడ నగరపాలక సంస్థలో గత 5 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేశామని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం 5 ఏళ్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, ఇతర కార్పొరేటర్ల సహకారంతో కౌన్సిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ చర్చల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీల ప్రమేయం లేకుండా సుమారు 800 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కులు, రిటైనింగ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి నేతల సహకారం మరవలేనిదని కొనియాడారు. గత 5 సంవత్సరాల క్రితం నగరపాలక సంస్థ పాలకపక్షం వైసీపీ చేనుకోబడి నేను, నాతో పాటు మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లుగా బెల్లం దుర్గ గారు, శైలజారెడ్డి గారితో, అలాగే మిగతా కార్పొరేట్ అన్ని రకాల వైసీపీ టీడీపీ ఏర్పడి రేపటికి 5 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో అనేక విషయాలు కౌన్సిల్లో స్నేహపూర్వకంగానే చర్చించుకొని మీ అందరం కూడా పరిష్కరించుకోవడం జరిగింది. సహజంగానే వేరే వేరే పార్టీలు ఉన్నప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లందరం కూడా ఒక అన్నదమ్ములాగా అక్కజల్లాగా కలిసిమెలిసి ఏదన్నా భేదాభిప్రాయాలు, ఏదన్నా పార్టీ మీద అభిప్రాయాలు ఉంటే అది కేవలం దాన్ని కౌన్సిల్ వరకే పరిమితం చేసి కౌన్సిల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగానే మా ఈ 5 సంవత్సరాలు మేము పూర్తి చేసాం. 5 సంవత్సరాల కాలంలో ఎన్నో తీర్మానాలు చేసినప్పటికీ కూడా మరి మీకు తెలుసు వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు తీర్మానాలతో పాటు ఈరోజు కూడా అప్పుడున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు కానీ, అప్పుడున్న ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ పార్టీలతో భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క తీర్మానం కూడా కౌన్సిల్కి సంబంధించి ఏమైనా తీర్మానం వచ్చినప్పుడు పార్టీల రహితంగా కూడా దాన్ని ఓకే చేయమని చెప్పడం. ఆ విధంగానే ఈ రోజున మనం గమనించుకుంటే తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 800 కోట్లతో అభివృద్ధి చేశామంటే ఆ రోజున పార్టీగా చూడాలి. ఆ రోజున అవినాష్ గారు కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే కాపోయినప్పటికి కూడా అందరికీ తెలిసిన విషయమే. రిటైనింగ్ వాళ్ళు కానీ, అలాగే డివిజన్లో అభివృద్ధి గణనీయంగా దాదాపు 800 కోట్లతో ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఆ రోజున ప్రభుత్వం యొక్క కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలనే కాదు ఉద్యోగులను, పెన్షనర్లను కూడా మోసం చేసిందనడంలో అతిశయోక్తి లేదని వైసీపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘ నాయకుడు
నలమారు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యమ కార్యాచరణ చేసే సమయం ఆసనమైందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులను పెన్షనర్లకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం నీట కలిపిందన్నారు. ఐఆర్ పీఆర్సీ ఇస్తామని ఉద్యోగులను పెన్షనర్లను మోసం చేసిందన్నారు. ఉద్యోగులకు పెన్షనర్లకు 40 కోట్ల రూపాయల ప్రభుత్వం బకాయిలు ఉన్నాయన్నారు. వేయకుండాంటే మీరు పిఆర్సీ ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బకాయిల కాడికి వస్తే ఉద్యోగులకి పెన్షనర్స్ కి దాదాపుగా ఈ రోజున 40,000 కోట్ల పైగా ప్రభుత్వం బాకీ ఉంది. ఉద్యోగులకి ఒక జీపీఎఫ్ లేదు, ఏపీజీఎల్ఐ లేదు, పిఆర్సీ అరియర్స్ లేదు, డిఏ అరియర్స్ లేదు, మరి సరెండర్ లీవ్ లేదు, రిటైర్ అయినటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, మిగతా పెన్షనరీ బెనిఫిట్స్ ఏవీ లేవు. ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది కూడా చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఎవరో పట్టించుకోవట్లా ఎప్పుడు వస్తారు అని చెప్పి. అయ్యా మాకు ఎంత రావాలి, మా పే స్లిప్ లో మీరు చూపెట్టండి ఉద్యోగులకి ఎంత బాకీ ఉన్నారో ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పి ప్రతిసారి అడిగినప్పుడు అది ప్రభుత్వం దాటవేస్తూ సమాధానాలు చెప్పకుండా ముందుకు వెళ్తుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వాలకు రావాల్సినటువంటి 40,000 కోట్ల పైగా జగనామం పెట్టాలని చూస్తున్నారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తాను ప్రభుత్వాన్ని. అదే విధంగా చెప్తున్నారు, అసెంబ్లీలో చెబుతారు, మీటింగుల్లో చెబుతారు, కేబినెట్ లో చెబుతారు, అన్నిట్లో చెబుతారు. ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి మేము ప్రతి నెల 1వ తారీఖున శాలరీ చెల్లిస్తున్నామని చెప్పేసి. ఎక్కడ చెల్లిస్తున్నారండి? 1వ తారీఖున నామకే వస్తే ఒక 1000 మందికో 2000 మందికో ఇస్తారు. 2వ తారీఖున దాదాపుగా 12వ తారీఖు వరకు కూడా జీతాలు మీరు చెల్లిస్తున్నారు, పెన్షన్లు చెల్లిస్తున్నారు. కొంతమందికి అయితే నెలల తలబడి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఎంతో మందికి ఇంతవరకు 2 నెలల నుంచి జీతాలే లేదంట. మరి మేమైతే 1వ తారీఖున చెల్లిస్తున్నామని చెప్పేసి అబద్ధాలు చెప్పి బతుకుతా ఉంది ప్రభుత్వం ఈ రోజున. కూటమి ప్రభుత్వంలో అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ కీర్తించారు. అమరావతిలో ఇంతటి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తెలుగు వారందరికీ గర్వకారణమని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కూటమి ప్రభుత్వ నేతలు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని కొనియాడారు. 58 రోజుల పాటు నిరంతరాయంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి ప్రత్యేక అస్తిత్వం కోసం ప్రాణాలర్పించిన ఆయన చిత్తశుద్ధిని స్మరించుకున్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ రోజున ఇక్కడ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ముఖ్యంగా మనం ఈ రోజున అంతటి కార్యదీక్షత, చిత్తశుద్ధి, మరి ఆ రోజున 58 రోజుల పాటు నిరంతరంగా మరి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవటం అంటే ఈ తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకురావటం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆయన ఆకలితో రాత్రిపూట హాహాకారాలు చేయటం, విన్నవాళ్ళు చెప్పినవి మనం చరిత్రలో చూస్తే ఆ చివరి వరకు కూడా నాకు అంటే నేను అన్కాన్షియస్ అయినా కూడా మీరు పొరపాటున కూడా నాకు ఆహారాన్ని ఎక్కించొద్దు అని ఆయన మాట్లాడిన ఆ చిత్తశుద్ధిని మనం తలుచుకుంటే మనకి ఇప్పటికీ కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతుంది. మరి ఈ రోజున రాజకీయం చూస్తే మరి కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఈ తెలుగువారి అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ
ఇవాళ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది చాలా బాధాకరం. అయినా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన రహదారిలో 95 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, గత ఏడాది కంటే వీటి సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యాన్ చంద్ర ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించి ఎక్కువ వినతులు వస్తున్నాయని, అధికారుల సమన్వయంతో వీటిని పాజిటివ్ గా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండే పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ విఎంసీ మెయిన్ ఆఫీస్లో జరుపుతున్నాము. దీనికి సంబంధించి మనకి దాదాపుగా టౌన్ ప్లానింగ్ నుంచి అలాగనే శానిటేషన్ సంబంధించిన చాలా రిక్వెస్ట్ రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా చాలా సీరియస్గా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెటిషనర్స్ని పిలుచుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు వేసవిక కాలం వచ్చింది, సమ్మర్ యాక్షన్ ప్లాన్ నమోదు కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించిన దాదాపుగా 95 చలివేంద్రాలు రకరకాల అన్ని రోడ్లో కూడా పెట్టడం జరిగింది. ఏ మనిషి కూడా ప్రాబ్లం లేకుండా, అలాగనే ముఖ్యంగా అనిమల్స్ అంటే డాగ్స్, క్యాటిల్స్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాటర్ అరేంజ్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని అమోదు కూడా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ దాదాపుగా 70 చేసాము. ఈ సంవత్సరం కూడా డిమాండ్ బట్టి పెంచేసి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చేస్తున్నాము. అలాగే మనకు వచ్చే రైనీ సీజన్కి సంబంధించిన డీసిల్టింగ్ యాక్టివిటీస్ కూడా చాలా భారీ ఎత్తున మనము విఎంసీలో ప్లాన్ చేశాము. కాబట్టి ఈ రెండు కూడా కోఆపరేషన్తో, అందరూ అధికారుల సమన్వయంతో అన్ని అప్లికేషన్స్ కూడా పాజిటివ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని త్రిమూర్తి చౌక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆకాంక్షతో 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి 125వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని తీన్మూర్తి విగ్రహం దగ్గర ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆ రోజు మద్రాసుతో కలిపిన ఆ రోజు తెలుగు వారందరూ కూడా మరి ఏదైతే తెలుగు వారందరూ ఉన్నారో వారికి ఒక రాష్ట్రం, ఒక భాష, వ్యక్తిగత రాష్ట్రం ఉండాలని చెప్పని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. వారి ప్రాణత్యాగం ఫలితంగానే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పొట్టి శ్రీరాములు గారు అనునిత్యం కూడా అందరూ బాగుండాలి, ముఖ్యంగా ఎస్సీలని దేవాలయంలో ప్రవేశించడం కానివ్వండి, ఎస్సీలకి సమాన హక్కులు కల్పించాలని చెప్పిన కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉందన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నా దానికి ముఖ్య కారకులైన పొట్టి శ్రీరాములు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలో కూడా గుర్తుపెట్టుకొని ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెల్లూరుకి మన ఏదైతే నెల్లూరు జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు జిల్లా అని పేరు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఎందుకంటే ఏదైతే పొట్టి శ్రీరాములు గారి ఛాలెంజ్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ రాజధాని అమరావతిలో ఆవిష్కృతమైన ఒక మహోన్నత ఘట్టం, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.
మేయర్ గా రాయన భాగ్యలక్ష్మి చివరి మీడియా సమావేశం. 5 ఏళ్లు మేయర్ గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందని వెల్లడి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నివాళులర్పించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.